అందరికీ ప్రైజ్లాడండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సమయంలో ఒక పాట ద్వారా దేవుని మహిమపరుచుకుందామండి. హల్లెలూయా. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కర్పించెదను. స్తుతించెదను నిన్ను నేను మనసారా. పూజార్హుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పూజార్హుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగుమా ప్రభువు నీవే. పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగుమా ప్రభువు నీవే. స్తుతించెదను నిన్ను నేను మనసారా. కృపా కనికరములు గల దేవా, కరుణ చూపి కనికరించు. కృపా కనికరములు గల దేవా, కరుణ చూపి కనికరించు. కంటి రెప్పవాలె కాపాడు, కడవరకు మమ్ము కావుమయా. కంటి రెప్పవాలె కాపాడు, కడవరకు మమ్ము కావుమయా. స్తుతించెదను నిన్ను నేను మనసారా. సర్వశక్తి గాలమా ప్రభువా, సజీవ సాక్షిగా చేయుమయా. సర్వశక్తి గల ప్రభువా, సజీవ సాక్షిగా చేయుమయా. స్థిరపరచి మమ్ము బలపరచు, సదా నీకే స్తోత్రాలర్పింతును. స్థిరపరచి మమ్ము బలపరచు, సదా నీకే స్తోత్రాలర్పింతును. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కర్పించెదను. స్తుతించెదను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ సమయంలో వాక్యము కొద్ది నిమిషాలు ధ్యానించుకుందామండి. మన జీవితంలో అనేక సార్లు శత్రువు చేత ఎంతగానో బాధించబడుతూ ఉంటాము. కానీ శత్రువు నుండి ఓడించి శత్రువు నుండి విడిపించబడే ప్రార్థన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, అలా చేస్తే ఎలాంటి విజయము మనం పొందుకోవచ్చో ఈరోజు చూడబోతున్నామండి. శత్రువును ఓడించే ఉపవాస ప్రార్థన. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా మందసము 20 సంవత్సరాల నుండి వారికి దూరంగా ఉందండి. దేవునికి దూరంగా ఉన్నప్పుడు శత్రువులందరూ మనకు చుట్టూ ఉంటారు. ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉంటామో అప్పుడల్లా పొంచి ఉండే శత్రువులు మనకు సమీపంగా ఉంటారండి. ఇందుని బట్టి ఇశ్రాయేల్ ప్రజలకి ఎంతగానో దుఃఖం కలుగుతుంది. దేవుని మందసం కొరకు, ప్రభు కొరకు ఎదురు చూస్తూ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు గడిచిపోవడం వల్ల వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎన్నో వేదనలు, బాధల్లో ఉంటారండి. ఆ సమయంలో వారికి సమూయేలు ప్రవక్త ఉపవాస ప్రార్థనలో నడిపిస్తాడు. కాబట్టి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఎవరైతే ఆయనతో ఉపవాసంలో ఉండి సహవాసంతో ప్రార్థిస్తారో ఆ సమస్యకి పరిష్కారం వస్తుందండి. ఇది సమూయేలు ప్రవక్తకు తెలుసు కనుక ఆ విధంగా నడిపించినప్పుడు గొప్ప విజయం వారు చూశారు, పరిష్కారం వారు చూశారండి. ఆ సమయంలో ఫిలిస్తీన్ల ద్వారా శత్రువులంటే వారికి ఫిలిస్తీన్లు ఉన్నారండి. ఎంతో బాధించబడుతూ ఉన్నారు వాళ్ళు. 1 సమూయేలు 7వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. 1 సమూయేలు 7:3. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్ని దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. ఇక్కడ వాళ్ళ మనసు రకరకాల వాటిపైన ఉందండి. దేవుని వాటిపైన లేకుండా వేరే అన్య దేవతల పైన, అష్టారోతు అన్న దేవత పైన వాటి వైపు ఉంది. దాని నుండి తిప్పుకొని ప్రత్యేకించి చెప్పబడింది పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల. కాబట్టి పూర్ణ హృదయముతో దేవుని వైపు చూస్తే, ఈరోజు మనకు విగ్రహాలు మన హృదయంలో ఉన్నాయో లేవో, కానీ ఆ స్థానంలో, దేవుని స్థానంలో వేరే ఆలోచనలతోటి, వేరే ఆశలతోటి నింపబడి ఉంటున్నట్లయితే మనం కూడా పూర్ణ హృదయముతో దేవుని వైపు మళ్ళుకుంటే తప్పకుండా శత్రువు నుండి విడిపించబడతామండి. దేవునికి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా తిరిగి ఆయనకి సమీపంగా జీవించడం ఆరంభిస్తే అన్నీ పారిపోతాయి. అంతేకాదు అన్య దేవతల మధ్య నుండి
తీసివేయబడాలి, అన్ని దేవతల మధ్య నుండి తీసివేయబడాలి. అనే దేవతల్లో నుండి మన మనస్సుని తీసేసుకొని ఎప్పుడైతే దేవుని వైపు నిలుపుకుంటామో అప్పుడు మనము శత్రువు నుండి విడిపించబడతామండి. ఇప్పట్లో విగ్రహాలు లేకపోయినా అనేక మంది చెప్పుడు మాటలతోటి కాలం గడుపుకునేవారు. వారి గురించి వీరి గురించి పురాణాలు మాట్లాడుకునేవారు. లేదా టీవీ సీరియల్స్ అవన్నీ ఎక్కువైపోయాయండి. టీవీలు, సీరియల్స్, సినిమాలు ఏదో ఇలాంటి వాటితో కాలం గడిపేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలు, దూషణ మాటలు, బూతు మాటలు, ఇవన్నీ కూడా ముసలమ్మ ముచ్చట్లు, చెడు సహవాసాలు, లోక ఆశలు, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుండా, ఇలాంటివి ఎన్నో మనకు విగ్రహాలుగా మనకున్నాయి. కానీ ఇజ్రాయేల్ ప్రజలకు అప్పుడు వేరే విగ్రహాలు ఉన్నాయి, ఇప్పటి ప్రజలుగా మనకు ఇవి ఉన్నాయి విగ్రహాలుగా. కాబట్టి సమయాలు ఏం చెప్తున్నాడంటే వీటన్నిటిని పక్కన పెట్టేసి మీరైతే దేవుని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పాడండి. అందుకే మన భక్తిలో పట్టుదల కావాలి. ఒక సమస్య వచ్చినప్పుడు దానిలో నుండి బయటపడాలి అన్న పట్టుదల, దానిలో నుండి సరిచేయబడాలన్న పట్టుదల, ప్రార్థనలో పట్టుదల, విశ్వాసంలో పట్టుదల మనం కలిగి ఉంటే అన్నిటి నుండి విడిపించబడతామండి. కాబట్టి మన భక్తి జీవితంలో ఎప్పుడైతే మనం పట్టుదలతో విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉంటామో మనమంతా కూడా జయం పొందుకుంటామండి. మన దేవుడు మనకు విజయం ఇస్తాడు. అయితే సమూయేలు వారి హృదయాల్ని తిప్పుకోమని చెప్తున్నాడు. మన దేవుడు ఆయన తట్టు తిరిగి మన హృదయం తిప్పుకొని మనవి చేస్తే అంగీకరించే దేవుడండి. మొదటగా మన హృదయం తిప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన విన్నపాలు అంగీకరిస్తాడండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనము. రాజుల మొదటి గ్రంథము 8:30. మరియు నీ దాసుడునైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినున్నప్పుడల్లా మమ్మను క్షమించుము. మన విన్నపాలు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన్ని మనం తగ్గించుకొని అడగాలండి. చూడండి, ఇక్కడ నీ దాసుడైన నేను నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా కూడా ఆకాశమందు ఉన్న దేవా విని అంగీకరించమని, వినినప్పుడల్లా క్షమించమని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. విన్నపాలు అంగీకరించబడతాయండి. మనం కూడా చెప్తామండి, ఆకాశమందున్న నా ప్రభువా, ఆకాశమందున్న నా ప్రభువా, మా విన్నపాలు విని అంగీకరించమయ్యా, క్షమించు, అంగీకరించి మమ్మల్ని క్షమించుమయ్యా, అంగీకరించి మమ్మల్ని క్షమించుమయ్యా, ఎల్లప్పుడూ మీ యొక్క నడవడికలో నడిపించయ్యా, ఎల్లప్పుడూ మీ యొక్క నడవడికలో నడిపించయ్యా. ఆమేన్. హల్లెలూయా. 8:36 చూద్దామండి. 36 వచనం చూద్దాం. దీనిలోనే నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి
నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించుము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రార్థన చేసిన తర్వాత అంటే దేవుడు ఆకాశం నుండి విన్నాడండి. ఆమేన్. ఇప్పుడు మనం చేసిన ప్రార్థన కూడా ఆకాశంలో నుండి ఆయన వింటున్నాడు. ఇప్పుడు ఆకాశంలోనే కాదు, ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామంలో ఉంటే వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు మీ మధ్యలో, నా మధ్యలో ఈరోజు ఉంటున్న దేవుడు వింటున్నాడు. పాపములు క్షమించబడుతున్నాయి. నడవలసిన మంచి మార్గము, సన్మార్గము, సత్య మార్గంలో నడిపిస్తున్నాడు దేవుడు. మనకివ్వబోయే స్వాస్థ్యము మనకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన విన్నపాలు అంగీకరించి మనల్ని క్షమించి సన్మార్గాన్ని మనకు చూపించే దేవుడు ప్రతిఫలం దయచేయడా అండి? తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. 38, 39 వచనాలు. ఇశ్రాయేలీయులకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకును గదా. ఒకడైనను జనులందరైనను ఈ మందిరపు తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి, ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలము ఇవ్వబడుతుందండి. అంటే ప్రతిఫలం పొందుకోవటానికి మన ప్రవర్తన ఎంతో అవసరము. ఆమేన్. హల్లెలూయా. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే దేవుని మాట వింటున్నప్పుడల్లా, ఆయనకి విధేయతగా ఉంటున్నప్పుడల్లా దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. 34వ కీర్తన 5వ వచనము. 34వ కీర్తన 5. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఆయన తట్టు చూస్తే మనకు వెలుగు కలుగుతుంది, మన జీవితానికి వెలుగు కలుగుతుంది, మన నడిచే త్రోవలో వెలుగు కలుగుతుంది, ఎన్నడూ లజ్జింపక పోవును. ఆయన తట్టు చూస్తున్నవారు ఎప్పుడూ సిగ్గునొందించబడరు. ఒకవేళ ఆయన తట్టు చూస్తున్నప్పుడు సిగ్గునొందించబడితే, ఎవరైతే అలా చేశారో వారు మన శత్రువు కాదండి, మన దేవునికి శత్రువు అయిపోతారు. మనల్ని అవమానపరిచిన వారిని దేవునికి అప్పగించుకుంటే వారు తప్పకుండా దేవుని చేతిలోనే శిక్షించబడతారు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 42, 43 వచనాలు. నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమను నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులను నిన్ను వేడుకును దాని ప్రకారము సమస్తము అనుగ్రహింపు. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీయులకు నీ జనుల వలెనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకుందురు. ఆమేన్. హల్లెలూయా. నీ ఘనమైన నామమును గూర్చి, ఆయన బాహుబలమండి, ఆయన బాహుబలము చేత ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి ఆ ఎర్ర సముద్రము దాటించి తీసుకొచ్చాడండి. కాబట్టి అది ఎంత ప్రసిద్ధి చెందింది, ఇప్పటికీ అద్భుతము, ఎంతో గొప్ప అద్భుతం అండి.
కాబట్టి అలా చెప్పినప్పుడంట, ఆ సాక్ష్యం పలికినప్పుడల్లా అనేక మంది ఆయన వైపు తిరిగే ఆ మందిరంలో ప్రార్థిస్తారని, ఆ మందిరానికి ఆ యొక్క గొప్ప జనులను వారంతా కూడా ఆడ రావటానికి ఆకర్షించుకునే శక్తి ఉందని, ఆయన వైపు తిరిగే విధంగా ఆ కార్యము జ్ఞాపకం చేసుకుంటారని చెప్పబడుతుందండి. కాబట్టి మన ఆశ లేదా మన యొక్క ఏ వైపు మనం ఉండాలి? మన మనస్సు అంటే లోకం వైపు, మనము లోకం వైపు తిరిగిన వారిగా కాకుండా, పాపం తట్టు తిరిగిన వారిగా కాకుండా, లోకాశల తట్టు, ధనాపేక్ష తట్టు లేదా వ్యభిచారము తట్టు తిరిగేవారిగా ఉండకూడదు. వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు గొప్ప ప్రతిఫలం మనకు దయచేస్తాడు. అంతేకాదు దేవుణ్ణి సేవించమని ఉందండి. అంటే సమూయేలు ఏమంటున్నాడు? మీ హృదయాలు తిప్పుకుని తిరిగి ప్రభువుని కానీ సేవిస్తే మీకు మంచి జరుగుతుందని చెప్తున్నాడండి. కాబట్టి మన పూర్ణ హృదయముతో మన దేవుణ్ణి సేవించాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా మనము నడుచుకోవాలి. మనపూర్వకంగా మనము సేవించాలి. అప్పుడే మన దేవుడు మనల్ని నడిపిస్తాడు. సంతోషముతో ఆయన్ని సేవించాలండి. 100వ కీర్తన 2వ వచనం. కీర్తన 100వ కీర్తన 100వ కీర్తన 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. కాబట్టి సంతోషముతో మనం సేవించాలండి. ఉత్సాహగానములతో ఆయన్ని సేవించాలి. మనము దుఃఖంతో ఎవరో చెప్పారనో కాదు, మన హృదయంలో నుండి ఆయన్ని సంతోషంతో సేవించాలి. 4వ వచనం చూద్దామండి. 1 సమూయేలు 7:4. జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగూ సంభవింపలేదు. మొదటి సమూయేలు 7:4. అంతటా ఇజ్రాయేలీయులు బయలుదేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రవక్త చెప్పిన మాట విన్నారండి. ప్రభు పక్షంలో ప్రవక్త చెప్పిన మాట వింటున్నారు. ఈరోజు దేవుని మాట మన యొద్దకు వస్తుందండి. మనం కూడా వింటున్నట్లయితే దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆ మాటలు ఎవరి ద్వారా ఇచ్చినా దేవుడు మనకు ఒక పరిష్కారం ఇస్తున్నాడండి. మన మార్గాన్ని మనకు చూపిస్తున్నాడు. ఆ మాట ఒకవేళ వినకుండా ఉండింటే దాని ప్రతిఫలం వేరుగా ఉంటుంది. అందుకే ప్రతిసారి ప్రవక్తలు, బోధకులు ఎవరు మనకు చెప్తున్నా అది విని మన జీవితాన్ని మార్చుకునే వారిగా మనం ఉండాలి. వాళ్ళు వద్దని చెప్పిన ఆ విగ్రహాలని తీసివేసి వారు ఎంతగానో సమాధానంతో జీవించారండి. వెంటనే అలా చేయటానికి అందరికీ మనసు రాకపోవచ్చు, కానీ నిదానంగా మనం ఇష్టపడితే దేవుడు అన్నింటికీ నడిపిస్తాడండి. యెహోషువను మాత్రమే యెహోవా
యెహోషువ అంటాడు కదండి, నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవిస్తామని. ఆ విధంగా ఒప్పుకోగలిగే విధంగా ఉండాలి. మనం శత్రువుని ఓడించాలి అంటే మొదట బహిరంగంగా అయినా సరే మనం నమ్మిన మన దేవుని నామాన్ని ఒప్పుకోవటానికి ఇష్టపడాలి. అందరిలో మనం అవమానంగా బాధపడకూడదండి, ఫీల్ అవ్వకూడదు. నెక్స్ట్ 5వ వచనము, 1 సమూయేలు 7:5. మొదటి సమూయేలు 7:5. అంతట సమూయేలు ఇజ్రాయేల్ అందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. ఇక్కడ సమాజముగా కూడుతున్నారండి, వాళ్ళందరూ కూడా గ్యాదర్ అవుతున్నారు ఒక చోటులో. మందిరములో వారు అందరూ కలిసి ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్త ప్రార్థనలో నడిపిస్తానంటున్నాడు. కాబట్టి కలిసి మనం చేస్తున్న ఈ ప్రార్థన ఎల్లప్పుడూ విజయం మనకు దయచేస్తుందండి, విశ్వాసాన్ని మనకు వృద్ధిపరుస్తుంది. కాబట్టి అబ్రహాము నడిపించిన దేవుడు, ఇస్సాకు యాకోబును నడిపించిన దేవుడు, విశ్వాసములకు తండ్రి అయిన అబ్రహాము వలె మనం కూడా విశ్వాసంలో నడిపించబడుటకు మన ప్రభు వైపు చూసి మనము నడిచేవారిగా ఉండాలండి. అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారు అంటే ఐక్యతకు నిదర్శనం అండి. ఐక్యత కలిగి అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు. ఐక్యత అనగానే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరమని చెప్పబడిన వాగ్దానం గుర్తొస్తుంది. కాబట్టి అది ఎంతో ఎంతో ఉన్నతమైనది. అది అహరోను తల నుండి అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వంటిది అని రాయబడుతుంది. కాబట్టి అలాంటి పరిమళ తైలంతో మన జీవితంలో మనం ముందుకెళ్ళేలా మనము ఇష్టపడాలి. దేవుడు వింటున్నటువంటి వాక్యము ద్వారా మన కుటుంబాలని ఆశీర్వదించి మనల్ని కూడా ప్రతిఫలం వైపుకి మనల్ని నడిపించాలని కోరుకుందామండి. 1 సమూయేలు 12:20 వచనము. అంతట సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. అంటే ఏదైనా ఒక కీడులో ఉన్న, కీడు చేసిన విడవకుండా దేవుణ్ణి పట్టుకుంటే వారికి కూడా కార్యం జరుగుతుందండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరికైనా చేయడానికి ఆయన సిద్ధము. మనమే ఆయన పాదాల చెంతకు వెళ్ళడమే ఆలస్యమండి. మన దేవుడు మన ఎదుట నిలిచి ఉన్నాడు. ఆయన పాదాలు మనకు సమీపంగానే ఉన్నాయి. వాటిని తాకుతున్నానన్న ఆశతోటి ఈ సమయంలో ఆ పాదాలు అపరంజి మయము అని పాడుకుంటాం కదండి. నీ ముఖము మనోహరము, నీ పాదములు అపరంజి మయము. అలాంటి గొప్ప పాదములు తాకుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి. మన హృదయాలు ఆయన వైపు తిప్పుతూ, మహోన్నతుడ, మహాకృప కనికరం కలిగిన దేవ, మేము మా శత్రువు ఉన్న సమయంలో మీ వైపు చూస్తూ మీరు ఇచ్చినటువంటి సమస్తాన్ని మేము అంగీకరిస్తూ వాటిని మేము నెరవేర్చేవారిగా నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నానయ్యా. ఎవరైతే నా తండ్రి ప్రార్థిస్తున్నారో బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించండి. ఉన్నటువంటి శత్రు భయం నుండి కాపాడండి. అవునయ్యా, వేరే విగ్రహాలు, శరీరాశ, నేత్రాశ, జీవపటము ఏది మాలో పని చేయకుండా నడిపించండి.
సమస్తం మీకు మహిమకరముగా మార్చుకొనమని సమస్తాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ యేసన్న శక్తి గల నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మనం కూడా ఇజ్రాయేల్ ప్రజల వలె పూర్ణ హృదయంతో సేవిస్తూ మన మనసు తిప్పుకుంటున్నట్లయితే